తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీలు ఎక్కడ కూడా అమలైనటువంటి సందర్భాలు లేవంటా ఉన్నారు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులైతే. మనతో పాటుగా మాట్లాడడానికి అవుట్‌సోర్సింగ్‌కి సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ ఉన్నారు. అన్న ఏంటి అసలు మీరు గత ప్రభుత్వంలో కూడా కొట్లాడుతూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఇక కొట్లాట కొనసాగుతా ఉంది. మీరు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏం పెడతా ఉన్నారు? ముందుగా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఇదే ప్రజా దర్బార్ వేదికగా కనీసం నెలకు 1, 2 సార్లు ఇప్పటివరకు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఒక ప్రధానమైన డిమాండ్‌తోనే మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో, ఈ ఏజెన్సీలు అటు ప్రభుత్వం దగ్గర నుంచి, ఇటు ఉద్యోగస్తుల నుంచి అధికంగా వసూలు చేస్తూ ఉన్నాయి డబ్బులు. ఈరోజు ప్రభుత్వం ఏదైనా ఒక పోస్ట్ ఉంది లేదని చెప్తే కూడా రీసెంట్‌గా లష్కర్ పోస్టులలో కూడా రూ. 1,00,000, రూ. 2,00,000 వసూలు చేస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఆర్టీసీలో అవుట్‌సోర్సింగ్ పోస్టులు అని చెప్పి ఒక రూ. 1,00,000 వసూలు చేస్తూ ఉన్నాయి. అంటే మీరు ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్నదా ప్రభుత్వం మరొక్కసారి? 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కాదు, 10 సంవత్సరాలు అదే జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ మీరు ఏజెన్సీలనే ప్రోత్సహిస్తున్నది మాకు అర్థమవుతా ఉంది. కావున మేము ప్రజాప్రభుత్వానికి ఒకసారి గట్టిగా చెప్తా ఉన్నాము. మీరు గనక ఈ ఏజెన్సీలను గనక ఇట్లే ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మా యొక్క అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున ఖచ్చితంగా నిరసన వ్యక్తం అయితే చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏజెన్సీలు అనేది సగం డిపార్ట్మెంట్లలో ఈపీఎఫ్లు కట్టడం లేదు, ఈఎస్ఐలు కట్టడం లేదు, సకాలంలో జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ మధ్య ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మేము లెక్కలు తీస్తున్నాం అని చెప్పి ఒక ఐఎఫ్ఎంఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ఐఎఫ్ఎంఎస్ విధానంలో సగం మందికి డేటా ఎక్కియటం తెలియట్లేదు. మీరు 28 కాలమ్స్లో ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఈ కాలంలోకి డీడీఓలకు లాగిన్లు ఇచ్చారు. ఈ డీడీఓ లాగిన్లు ఎవరు? రెగ్యులర్ ఉద్యోగస్తులు. ఈ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మేము ఎక్కేమంటున్నారు. అట్లా మీరు ఇంకా దగ్గర ఒక 50,000 మంది పైచిలకు ఉద్యోగస్తులకు ఐఎఫ్ఎంఎస్లో డేటా ఎక్కకపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు 4 నెలల జీతం అయిపోయింది. మరి ప్రజాప్రభుత్వం ఏం చెప్తుంది? ఎవరైతే డేటా ఉంటుందో వాళ్ళకి జీతం ఇస్తా అంటారు. ఈ డేటా ఎక్కాల్సిన ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు, వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అంటే మీరు ఉద్యోగస్తుల యొక్క జీవితాలతో ఇది చెలగాట ఆడుతారు. మీరు సిఎస్ గారు, ప్రజాప్రభుత్వం గారు ఈ విషయాల మీద గట్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తుల్లో ఎక్కడ పనిచేస్తున్నారో వారిని తక్షణం ఐఎఫ్ఎంఎస్లో డేటా ఎక్కించి తక్షణమే జీతాలు రిలీజ్ చేసి ఈ ఏజెన్సీలను కూడా ఇక ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్లో ఓన్లీ ఏజెన్సీ వాళ్ళది, రెగ్యులర్ ఏజెన్సీ వాళ్ళది అకౌంట్ నెంబర్ ఉంది కదా, వాళ్ళ అకౌంట్ నెంబర్లన్నీ తీసేసి ఒక ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా కంపల్సరీగా మాకు జీతాలు అని చెప్పి మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీ డేటా మొత్తం తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి సీఎం వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. నిజంగానే అట్లా డేటా ఏమైనా స్వీకరిస్తూ ఉన్నారా? మీ నుంచి ఏమైనా డేటా పోయినట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? వాస్తవానికి మా అందరికి కూడా ప్రజాప్రభుత్వం నుంచి అయితే గవర్నమెంట్ నుంచి కూడా డేటా వచ్చింది. డేటా తీసుకోమని చెప్పి సర్క్యులర్స్ కూడా విడుదల చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. కాకపోతే ఈ డేటా అనేది కలెక్ట్ చేసే విధానంలో కూడా మాత్రం చాలా తప్పులు ఉంటున్నాయి. ఇది కారణం ఏంటంటే డీడీఓలకు లాగిన్స్ ఇచ్చారు. ఈ డీడీఓలకు లాగిన్స్ ఏంటంటే ఆ 28 కాలేజ్ ప్రొఫార్మా ఐఎఫ్ఎంఎస్లో కొట్టడం రావట్లేదు. కాబట్టి దీన్ని మరొకసారి సవరించి ఇంకా అట్టడుగున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఈ ఐఎఫ్ఎంఎస్లో ఎక్కే విధంగా, ఇప్పుడు మాకు నిన్న చాలామంది కాల్ చేశారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్కారు, జలసౌధ విద్యుత్లో ఇప్పుడు 50 మంది డీటెయిల్స్ ఎక్కలేదు. ఈ ఒక పక్కన ఈ జలమండలిలో 670 మంది మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళని జలమండలి ఎండి ఏమంటుండంటే మీరు అవుట్‌సోర్సింగ్ కిందికి రారంటాడు. మరి మీరు అవుట్‌సోర్సింగ్ కిందికి రాకుంటే వాళ్ళకు 15 సంవత్సరాల నుంచి మీరు ఎట్లా జీతాలు ఇస్తున్నారు? అట్లాంటి డిపార్ట్మెంట్లలో ఇంకెంతమంది ఉన్నారు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని? మీరు మరి అవుట్‌సోర్సింగ్ కిందికి రాకుండా 20 సంవత్సరాల నుంచి ఎట్లా డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు? మరి వాళ్ళు పని చేయట్లేదంటే జెన్యూన్గా పనిచేస్తూ ఉన్నారు. అంటే అవినీతికి అక్రమాలకు అధికారులు ఏజెన్సీలు కలిసి తావు తీసి ఇట్లా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు పొట్టగొడుతున్నారు. జెన్యూన్గా ఎక్కడ పని చేసినా కూడా ఎటువంటి ఆధారం ఉన్నా లేకపోయినా ప్రతి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తునికి ఈపీఎఫ్, ఈఎస్ఐ ఉంటే తక్షణం ఐఎఫ్ఎంఎస్లో ఎక్కియాలని చెప్పి మా యొక్క తొలి వెలుగు ఛానల్ ద్వారా ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా రాబోయే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు మీరు ఈ రాష్ట్రంలో గ్రిగ్ వర్కర్లు అంటే ఒక్కసారి సుమారుగా ఆలోచన చేయండి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ యొక్క గ్రిగ్ వర్కర్లకు మీరు పోయిన క్యాబినెట్ మీటింగ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అసలు ఇది మీకు చెప్పుకోవడానికి మాకు కూడా సిగ్గుచేటు అనిపిస్తుంది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడినాము, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాము. మరి మాకు కార్పొరేషన్ అడుగుతుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నాము, ముందు మాకు ప్రక్షాళన చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను మీరు ఈ యొక్క ఖచ్చితంగా మీది మా యొక్క బిల్లును తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు అండగా ఉంటారని చెప్పి మేము మరొకసారి కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఏదైనా రాష్ట్రంలో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. అవుట్‌సోర్సింగ్‌ను తీసేసి ఏజెన్సీల దందాలను తీసేసి కార్పొరేషన్ ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వద్దనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 4 సంవత్సరాలు దాటింది ఆల్రెడీ. జీవో నెంబర్ 126, 136 ప్రకారం అక్కడ ఏజెన్సీలను తీసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఖచ్చితంగా 1వ తారీఖు సాయంత్రం నాడే వాళ్ళకి ఇక్కడ మనకు జీతాలు ఇస్తున్నటువంటి, ఇక్కడ మనం చూసినట్టయితే జీవో నెంబర్తో సహా ఉన్నాయి. మనకు 4 సంవత్సరాల క్రితమే జరిగింది. ఇక్కడ ఎటువంటి ఏజెన్సీలను లేకుండా ప్రభుత్వం 1వ తారీఖు నాడు జీతం వస్తుంది. ఆన్లైన్లో ఈపీఎఫ్ఈఎస్ఐ కడుతున్నారు, ప్లస్ వాళ్ళకి పే స్లిప్పులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్లో క్యాబినెట్ మీట్లో 11.5 లక్షల మందితో ఇక్కడ క్యాబినెట్లో కూడా మనకు కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. నిన్న 1 వీక్ వారం రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము కూడా ఈ యొక్క ఏజెన్సీలను తీసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేయడం కూడా జరిగింది. అంటే అనేక రాష్ట్రాల్లో ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం రైజింగ్ అని పెట్టడము, మొన్నగాక గ్లోబల్ మీట్ పెట్టి మేము అన్ని తెలంగాణని 2040లో చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు 2023లో మా జీవితాలు మార్చమని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని డిపార్ట్మెంట్లలో మీ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు మీ అంచనా మేరకు? మాకున్న అంచనా ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 4,90,000 మంది డేటా రిలీజ్ చేసింది. కానీ మాకున్న సమాచారం 3 లక్షల మంది మాత్రం ఐఎఫ్ఎంఎస్ ఎక్కిండ్రు. ఈ 1,00,000 మంది కారణం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఏజెన్సీలను కలిసి వాళ్ళని డేటా ఎక్కనియకుండా కుట్రమంతా ఉన్నారు. కావున దీని మీద క్షుణ్ణంగా మళ్ళొక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా ఏ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడు జెన్యున్గా పనిచేస్తే వాళ్ళ డేటా ఎక్కనండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే శాంక్షన్ పోస్టులు అనేది వాస్తవానికి చాలా డిపార్ట్మెంట్లో లేవు. కారణం ఏంటంటే గత గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ పోస్టు తీసుకోకుండా కూడా ప్రభుత్వంలో ఇక్కడ అధికారంగా పని ఉందంటే మాత్రం తీసుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం. కనీసము ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళనే ఈ కార్పొరేషన్లోకి తీసుకుంటామంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒకవేళ డెడ్లైన్ పెడితే ఎంతమంది ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? మినిమం 5 సంవత్సరాలు కనుక పెట్టగలిగినా కూడా ఎంత లేదన్నా 3 లక్షల మంది పైచిలకు వాళ్ళు పైన ఎక్కుతారన్నా. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు పోయిన సంవత్సరం జూలైలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఏ ఒక్కరిని ఎక్కువద్దని చెప్పారు. కాబట్టి ఈ గత 6 నెలల నుంచి అయితే గత 8 నెలల నుంచి అయితే ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ ఎక్కలేదు ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా. గతంలో చాలామంది జరిగినాయి కాబట్టి అవసరాల మేరకు అధికారులు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగస్తులకు అన్యాయం చేయకుండా ఎటువంటి ఏ సంవత్సరం అనేది పెట్టకుండా ఒక ఎంప్లాయీ నిజంగా జెన్యున్గా కనుక పనిచేస్తే ఈపీఎఫ్ఈఎస్ఐ కనుక ఉంటే జెన్యున్గా అలాంటి వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్లోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కార్పొరేషన్ పెడితే ఏజెన్సీల దోపిడీ గురించి ఏమైనా బయటపడడానికి, స్కాములు అలాంటివి ఏమైనా బయటపడడానికి అవకాశం ఉంటుందా? అవుట్సోర్సింగ్ అంటేనే స్కాములు అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు కొంతమంది విశ్లేషకులు. ఈ మధ్యకాలంలో కూడా తరచూ మనం అనేక రకాల పేపర్లలో కూడా పడింది. అధికారులు ఏజెన్సీలు కలిసి కొన్ని 100 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందంటే మనకు GST 18% కట్టాలి ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద, ప్లస్ అతని కమిషన్ 4%, ఈ ఒక 4,000 ఇది ఒక 1000, ప్లస్ ఈ యొక్క 12% వచ్చేసి మనకి ఈపీఎఫ్ఈఎస్ఐ వచ్చేసి 12 to 15% పే చేయాలి. ఇవి కట్టరు వీళ్ళు. ఇవి కట్టకుండా అంటే సుమారుకు ఒక ఉద్యోగస్తునికి 10,000 రూపాయలు వేసుకోవాలి ఇక్కడ మనం. ఇవి వాళ్ళు కట్టరు తొందరగా. ఇక మనం ఏజెన్సీ ఆయనకు ఫోన్ చేసి చేయంగా 6 నెలలకు చేస్తే 1 నెల 2 నెలలు కడతాడు. అంటే ఈ విధంగా చూస్తే ఒక 200-300 అట్లా కొన్ని 100 కోట్ల రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఈ ఏజెన్సీలను తీయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగస్తులకు ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ పోయి 1వ తారీఖున ఉద్యోగం పడే అవకాశం ఉంది. అసలు ఉద్యోగస్తులు ఎంతమంది పనిచేస్తారు, వీళ్ళకి ఎంత బడ్జెట్ కూడా అవసరం అనేది కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ఒకటేసారి కనుక వస్తే ఇటు 1వ తారీఖు జీతాలు వస్తాయి, కార్పొరేషన్ ద్వారా ఈపీఎఫ్ఈఎస్ఐ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క అధికారుల నుంచి ఏదింపులు అనేది పూర్తి స్థాయిలో పోతాయి. ఇవాళ ఎట్లా ఉందంటేనే అధికారులు ఏజెన్సీలను కలిసి ఇలా మనం వాళ్ళ మాట వినకపోతే సాయంత్రం ఉద్యోగాలు తీసేసే పరిస్థితి. అంటే అంత ఘోరం. 15 ఏళ్ళు పని చేయని 20 సంవత్సరాలు పని చేయని భద్రత అనేది లేని పరిస్థితులు ఉన్నాం. ఇక ఈ కార్పొరేషన్ వస్తే ఏంటంటే మేము ఒక గొడుగు కిందికి పోతే ఈ భద్రత వస్తుందని చెప్పి మేము కోరుకుంటూ ఇటు భద్రత అటు జీతము ఈపీఎఫ్ఈఎస్ఐ వస్తే ముందుగా మా జీవితాలు ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో 4 లక్షల మంది పైచులకు ఒక ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మేము ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం అన్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.